అందరూ వివిధ సంఘాల్లో నాయకత్వం వహించి సంఘాలు నడిపి బీసీ జాతి గురించి పాటుపడినటువంటి వాళ్ళు ఉంటారు కనుక మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మహాత్మా జ్యోతిబా ఫులే నుంచి మొదలైంది మొట్టమొదటిగా ఈ భారతదేశంలో. ఈ రిజర్వేషన్ల ద్వారానే ఈ జాతి బాగుపడుతుంది, లేకపోతే బాగుపడదని ఆయన ప్రారంభించినటువంటి ఉద్యమం ఎస్సీ ఎస్టీలు సాధించుకున్నారు. కానీ బీసీల వరకు వచ్చేవరకే అనేక రకాల కారణాల వల్ల ఆనాడు రాజ్యాంగం రాసేటప్పుడు కూడా ఏం జరిగిందో అన్నది తెలుసు. మనలో అనైక్యత వల్లనే ఇవన్నీ ఊరి వేరేం లేదు. మన చేతిలో పెట్టుకొని మనం ఎవరికి ఓటు వేస్తే వాళ్ళు గెలుస్తారు. మన చేతిలో మనం పెట్టుకొని మళ్ళీ అడుక్కునేటట్లుంది. మనం ఓటేసి గెలిపించి మళ్ళీ ఆయన దగ్గర అడుక్కునేటట్లుంది తప్ప వేరే ఏం లేదు. ఐక్యత కావడానికి ఏం చేయాలి ఆలోచన చేయాలి. తర్వాత ప్రస్తుతం మనకు ఇమ్మీడియట్ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఇమ్మీడియట్ గా తక్షణమే దీన్ని పోస్ట్ పోన్ చేయాలి. అదేవిధంగా కులగణన చేయాలి. ఆఫ్టర్ కులగణన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలనే డిమాండ్ తో మనం ముందుకు పోవాలి. ఆ తర్వాత మరి ఒక మంచి పరిణామం ఈరోజు ఇంతమంది కలుసుకున్నాం. నాకు తెలిసినంత వరకు ఏంటంటే మనం ఎందుకు ఐక్యం కాలేకపోతున్నాం అంటే మనమే దాదాపు ఈ భారతదేశంలో 3,300 కులాలు. రాజ్యాంగం మరి కొన్ని జాతీయ పరంగా 2,600 2,700 కులాలని చెప్పి అన్నారు. కానీ యాక్చువల్గా 3,000 పైగా ఉన్నాయి. ఆ రకంగా కూడా ఇన్ని కులాలు ఎట్లా ఉన్నాయంటే ఎవరి కులం వాళ్ళదే, ఎవరి ఎజెండా వాళ్ళదే. అన్ని కులాలు ఒక బీసీ ఎజెండాగా ఎప్పుడైతే వస్తుందో బీసీలలో అప్పుడు చైతన్యం వస్తుంది. అంతేగాని గౌడ సంఘం గౌళ్ళు, యాదవ సంఘం యాదవులు, ముద్రా సంఘం ముద్రాలు, పద్మశాలిని ముందుకు కాపు బీసీలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాలు ఎవరంతకు వాళ్ళనే ప్రోత్సహించుకొని వాళ్ళే ఉండాలని చెప్పి ఆ భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పటి వరకు అది పోయేంత వరకు ఐక్యత అనేది రాదు. అది పోవాలంటే వారు ఏం చేయాలో మీద ఆలోచన చేయండి. మరి బీసీలో అందరం సంబంధాలు ఒకరికొకరు ఇచ్చుకుని బీసీలో ఎవరు బీసీ అయితే అది పిల్లలు కదా అని చెప్పి తీర్మానం చేసుకొని పెళ్లి చేసుకొని అట్లా కలిసిపోతేనన్నా ఐక్యం అవుతుందా? లేకపోతే పెద్ద మంది చేసుకొని అందరం కలిసి రాజకీయంగా ఎవరికి అవకాశం దక్కినా మనం ఐక్యంగా ఉండాలని ఆలోచన చేస్తే ఆలోచన చేయాలి. దాని మీద ఆలోచన చేయకుండా మనం పెట్టుకుంటూ పోతాం. ఇక ఉన్న వాళ్ళు కూడా మళ్ళా వాళ్ళ ఎజెండాతోనే ఉంటారు. అంతే. ఏ జిల్లాకు వచ్చినా ఏ కాన్స్టిట్యూన్సీకి వచ్చినా ఇక్కడ బీసీ అంటారు, అక్కడ వచ్చేవారికి ఆ కులమే అంటారు. ఇక ఎక్కడ బాగుపడుతుందో చెప్పు. అది పోవాలా. అది ఎవరికి పోవాలంటే నాయకులకే పోవాలా. సంఘాలు నడిపే నాయకులకు ఎప్పుడైతే పోతుందో ఈ దరిద్రం పోతుంది. సంఘాలు నడిపే నాయకులకు అది ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడు పోదు. దయచేసి దాని మీద ఆలోచన చేయండి. నేను చెప్పింది వాస్తవమా కాదనండి. ఏనాడు ఇన్ని సంవత్సరాల నుంచి అడుక్కున్న మన కళ్ళ ముందా ఎన్నో జరుగుతుంటాయి, ఎన్నో ఉదాహరణలు. కానీ మనం కన్ను జరగవు. పార్టీలు లేవు, సిద్ధాంతాలు లేవు, ఓన్లీ ఒకటే ఎజెండా ఉంటుంది. అంతేందుకు ఉదాహరణ నేనే 3 రోజుల ముందు 2 పార్టీలు ఐక్యమేనంటే పార్టీ కాదు అక్కడ 2 పార్టీలు ఎక్కడ శ్రీనివాసరావు మొదలుకొట్టాలంటే మనం ఐక్యం కాదురా నువ్వు అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ కదా వాళ్ళ పార్టీ సమస్య కదా అక్కడ. కనుక దయచేసి జస్టిస్ చంద్రకుమార్ గారు వచ్చేసారు, వారికి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కులగణన చేయాలంటే ఒక రాష్ట్రం వేస్తే సరిపోదు. పూర్తి స్థాయిలో రాజ్యాంగ సవరణ చేయాలి. ఎందుకంటే బీహార్లో వేసిండ్రు, హైకోర్టు కొట్టేసింది. ఎందుకంటే రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేసిందని రాజ్యాంగ సవరణ చేయాలి. గతంలో హైదరాబాద్ లో ముల్కీ రూల్స్ అమలు చేయాలన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి అనుగుణంగా అమలు చేయాలని గవర్నమెంట్ తీర్మానం చేస్తే రాజ్యాంగ సవరణ చేసి అది అమలు చేయకుండా చేసింది. అంటే ఒక్క రాష్ట్రంలో కొంతమంది వర్గాలకు నష్టం జరుగుతుందంటేనే రాజ్యాంగ సవరణ చేసారు. కానీ భారతదేశంలో 80-90% జనాభాగా మనము రాజ్యాంగ సవరణ చేయాలి. ఎన్నోసార్లు చేసి రాజ్యాంగ సవరణ పెద్ద వికారాలి. మనం ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొస్తామో రాజ్యాంగ సవరణ జరుగుతుంది.
అది పెద్ద విషయం కాదు. రాజ్యాంగ సవరణ ఏంటంటే ఆటోమేటిక్ గా ఏ రాష్ట్రంలో ఎంతైనా సరే మనం అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటది. జనాభా ప్రాతిపదిక మీద ₹1 ఖర్చు కాదు. ఇలా కులగణానికి ఎందుకు భయపడుతున్నావు? ఏదో ఆస్తులు పెంచమని, పుస్తకాలు ఇవ్వమని, లేకపోతే తిండి పెట్టమని పెంచేస్తారు. కానీ వాళ్లకు వాళ్ళ మూలాలు కలుగుతాయి. దీనివల్ల రాజకీయ మూలాలు కలుగుతాయి. అలా ఇంత జనాభా వీళ్ళుంటే మనం ఇంతమంది ఉన్నాము, ఇంతమందిని గెలిచి వీళ్ళు ఓట్లేస్తే వీళ్ళ మీద పెత్తనం జలాయిస్తున్నాం కదా అనేటి భావన కలుగుతుందని, ఒక రెవల్యూషన్ వస్తుందని, ప్రజలలో మార్పు వస్తుందని ఇది దాచిపెడతా ఉన్నారు. ఇంకొకటి ఆర్థికంగా కూడా ఎవరెవరు ఏం పరిస్థితి ఉంది, ఏ కులంలో ఏం చేస్తున్నారు, ఎంతమంది తింటున్నారు, ఎంతమంది తిండిలేక వస్తున్నారు, వాళ్ళ బతికేంది, వాళ్ళ చేతిలో ఏం అధికారం ఉంది, జనాభా ఎంత ఉంది, వాళ్ళ దగ్గర ఏమి, పారిశ్రామిక రంగంలో ఎవరు, కాంట్రాక్టర్లు ఎవరు, డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఎవరు, ఇవన్నీ బయట పడతాయి. బయట పడితే మార్పు వస్తుంది, తిరగబడతారనే ఉద్దేశంతోనే ఇది చేయట్లేదు. కనుక ఖచ్చితంగా బీసీ జనగణన ప్రధాన ఎజెండాగా తీసుకొని పోవాలి. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి ఎలక్షన్స్ ఉన్నాయి కనుక మరి అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. మా పార్టీ నుంచి అసెంబ్లీ తీర్మానం చేసినాం, ఆ రోజు కులగణన చేయాలని, చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని చేసినాం. మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఉంది, భారతీయ జనతా పార్టీ ఇస్తా ఉంటుంది. మరి ఇస్తా ఉంటుంది, నిజంగా ఇస్తారా లేరా, ఏం చేస్తారు? గతంలో రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కులగణన చేస్తామని చెప్పాను. కానీ మళ్ళీ కొద్ది రోజుల్లో సుప్రీంకోర్టులో మేము చేయమని చెప్పి కూడా బాగా చేశారు.